హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషి మాణిక్యం వన్. ఇప్పుడు మేమైతే గ్లో గార్డెన్కి అయితే వచ్చామండి. ఇది మన లారెల్ చెరువు వెళ్ళే రోడ్లో, అంటే కోరువైపు వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది ఈ గ్లో గార్డెన్ అన్నది. మీ పిల్లల్ని అయితే తప్పకుండా తీసుకురావాలి, అంత అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట నేను ఖుషిని తీసుకొని రావడం. ఏంటంటే టికెట్లు అయితే ఉన్నాయి, పెద్దవాళ్ళకి 30 రూపీస్, పిల్లలకైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లోన్కి అయితే వచ్చేసాను, చూసారా ఇక్కడ మొత్తం అంతా ఎలక్ట్రిసిటీ అండి, మొత్తం రోజు ఫ్లవర్స్ మొత్తం అండి, ఏనుగులు మొత్తం అన్నీ కూడా లైటింగ్స్ అన్నీ ఎంత బాగున్నాయి చూసారా. హంసరా ఎన్ని రియలిస్టిక్గా ఉన్నాయి కదండి, మొత్తం ఎలక్ట్రికల్, మొత్తం డోంట్ టచ్ అని బోర్డ్స్ కూడా ఉన్నాయి. పిల్లల్ని అయితే మనం కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. మొత్తం రోజ్ ఫ్లవర్స్ చూసారా, మొత్తం అంతే అండి ఎలక్ట్రికల్తో తయారు చేసిన లైటింగ్స్ అండి ఇవన్నీ కూడా. అసలు ఈ చుట్టుపక్కల అటువంటి చుట్టుపక్కల అయితే ఎక్కడా కూడా అయితే లేదండి ఈ పార్కు. నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారండి. మొత్తం అంతా పిల్లలకి తగ్గట్టే ఉంది. జీబ్రా, అరటి చెట్లు చూసారా, జిరాఫీ అయితే గోల్డెన్ రైస్ లాగా అనిపించింది నాకైతే, అంత బాగుంది. మొత్తం పిల్లలైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారండి. మా ఖుషిని నేను ఫస్ట్ టైం తీసుకురావడం, తను కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. హ్యాపీగా మూమెంట్ అండి ఇది నాకు చెప్పాలంటే. ఈవినింగ్ టైం వచ్చాము, 6:30 నుంచి 9:30 వరకు అయితే ఇది ఓపెన్ చేసి ఉంటుందండి. చూసారా ఇది కుందేళ్ళు, మొత్తం బియర్, మొత్తం అయితే అన్ని లైటింగ్స్ అండి, అంత ఎలక్ట్రికల్ అన్ని రియలిస్టిక్గా ఉన్నాయి. అయితే ఫస్ట్ టైం వచ్చినందుకైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. పిల్లలకైతే అసలు బోర్ అయితే కొట్టదండి, ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ పియానో మీద నడుస్తుంటే మొత్తం సౌండ్ అయితే వస్తుంది. ఈ చక్రాలుగా ఉన్నాయి చూసారా, వీటి మీద అడుగులు వేస్తుంటే మంచి కలర్ఫుల్గా అయితే లైట్లు అయితే వెలుగుతున్నాయి. పిల్లలకైతే బాగుంటుందండి, పెద్దవాళ్ళకి ఏంటని తెలియదు కానీ పిల్లలైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు. మొత్తం అయితే మీకు చూపిస్తున్నాను చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే పెద్ద చైర్ టైప్ అనమాట, చక్కగా కూర్చోడానికి. చూసారా ఇక్కడ మొత్తం పాండా అనమాట, ఏదో చెరకర్రలా పెట్టి పాండా పెట్టారు. ఇదైతే భలే అనిపించింది నాకు. మా ఖుషి చూడండి భలే ఎంజాయ్ చేస్తుంది. ముందు తను ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూడడము, తను కాకుండా పక్కనున్న పిల్లలు ఆడుతుంటే వాళ్ళని చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది. అసలు ఫస్ట్ భయపడుతుందేమో అనుకుని లైట్ చూసి పియానో మీద నడిపిస్తుంటే ఆ సౌండ్ని పాపం ఏడ్చేసిందండి. అక్కడ పిల్లలందరూ కూడా పర్లేదు నడు అని చెప్తున్నారు దానికి. అయినా సరే ఖుషి మాతో ఫస్ట్ టైం కదా, చిన్నది కాబట్టి దానికి ఆ సౌండ్లకి కొంచెం అయితే ఏడ్చేసింది. నేనైతే అన్నీ నడిపిస్తున్నాను, కొంచెం తనకు అలవాటు అయినా సరే ఏడుస్తుంది పాపం. ఎత్తుకుని తను ఏడుపు ఆపిస్తే కొంచెం అలా నవ్వింది. చూడండి అస్సలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పాప. మీరు కూడా మీ ఇంట్లో పిల్లల్ని తప్పకుండా తీసుకురండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు అన్నమాట అందరూ, మేము కూడా ఫోటో అయితే తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందండి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఖుషి మాణిక్యం వన్.